ఈ కిసాన్ రిమోట్ వచ్చేసి న్యూ మోడల్ అంటే అప్డేట్ వర్షన్. ఇందులో బ్లూ స్విచ్ ఉంటుంది. ఈ బ్లూ స్విచ్ ఎప్పుడు కూడా ఆన్లోనే ఉండాలి. ఆఫ్లో ఉంటేనేమో మాన్యువల్గా వాడుకోవచ్చు, ఆన్లో ఉంటేనేమో మనము ఈ రిమోట్ కంట్రోల్ ద్వారా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. దీని యొక్క వైరింగ్ మనము ఇక్కడ బీసీహెచ్ స్టార్టర్ అయినటువంటి ఈ బీసీహెచ్ స్టార్టర్కి ఎలా కలపాలో మీకు చెప్తాను. ముందు ఈ యొక్క 3 ఫేజ్ కనెక్షన్ ఏదైతే ఉందో RYB వైర్లు ఇక్కడ బీసీహెచ్లో L1, L2, L3కి ఒక రెడ్, ఎల్లో, బ్లూ 3 వైర్లు ఇక్కడ 3 ఫేజ్ కనెక్షన్ కలిపాము. తర్వాత మనకి ఈ స్టార్టర్లో మనం ఈ బీసీహెచ్ స్టార్టర్లో ఆఫ్ చేసే బటన్ నుంచి ఆన్ చేసే బటన్కి ఒక బ్లాక్ వైర్ ఉంది. ఈ బ్లాక్ వైర్ని మనం జంపర్ని రిమూవ్ చేసుకోవాలి ఇక్కడ, అంటే తీసేయాలి పూర్తిగా దీన్ని. ఇక్కడ చూడండి నేను తీస్తున్నాను. ఓకే, తర్వాత ఈ వైలెట్ కలర్ వైర్ వచ్చేసి గ్రీన్ వైరు, బ్లాక్ వైర్ ఇప్పుడు మన కిసాన్ రిమోట్ నుంచి వచ్చినటువంటి ఇక్కడ ఈ బీసీహెచ్ స్టార్టర్కి ఎలా కనెక్షన్ ఇవ్వాలో మీకు చెప్తాను క్లియర్గా చూడండి. ఇక్కడ మనం ముందు బ్లాక్ వైర్ని ఇక్కడ ఆఫ్ చేసే బటన్ వైపు ఏదైతే జంపర్ తీసామో అక్కడ ఇది ప్లేస్మెంట్ చేస్తున్నాను, ఇక్కడ ఫిట్టింగ్ చేస్తున్నాను చూడండి. ఓకే, తర్వాత ఈ వైలెట్ కలర్ వైర్ వచ్చేసేమో మనం ఎక్కడైతే ఆన్ బటన్ దగ్గర ఇందాక మనం జంపర్ తీసాం కదా ఆ ప్లేస్లో మనం ఈ వైలెట్ కలర్ వైర్ని మనం కనెక్షన్ అనేది ఇక్కడ కలుపుతున్నాము. తర్వాత ఈ గ్రీన్ వైర్ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం అంటే నెక్స్ట్ అదే ఆన్ బటన్కి ఇంకొక వైపు స్క్రూ ఉంది కదా అక్కడ మనం ఈ గ్రీన్ వైర్ని ఫిట్ చేసుకుందాం. ఇది బీసీహెచ్ స్టార్టర్ వైరింగ్ కనెక్షన్. ఇప్పుడు మనం వైరింగ్ అంతా కూడా పూర్తి చేశాము. ఒకసారి నేను పవర్ సప్లైని ఆన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి గ్రీన్ లైట్ వస్తుంది ఇక్కడ మనకి. పాజిటివ్. ఇప్పుడు ఇక్కడ గ్రీన్ లైట్ వచ్చిందంటే మనకి 3 ఫేజ్ అనేది సప్లై ఆన్లో ఉన్నది అన్నట్టు. మన ఫీజులు పెట్టగానే ఇక్కడ గ్రీన్ లైట్ వస్తుంది. వచ్చిన తర్వాత మనం రిమోట్ తీసుకొని ఒకసారి మనం ఆన్ చేస్తాం. ఆన్ చేసినప్పుడు ఇక్కడ స్టార్టర్ ఆన్ అయినట్టుగా మనకు సౌండ్ వచ్చింది కదా, ఇక్కడ మనకు రెడ్ లైట్ వచ్చిపోతూ ఇక్కడ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు నేను ఆఫ్ చేస్తున్నాను, ఆఫ్ అయింది. మళ్ళీ ఆన్ చేస్తున్నాను, ఆన్ అయింది. ఓకే, ఇలా మనం వైరింగ్ చేసుకోవాలి. ఓకే, పాజిటివ్.